డిపెండ్ ఆన్ అదర్స్. ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకు. ఎప్పుడు ఎవరు చెప్పింది వినకు. నీకేది తోస్తుందో నువ్వు చెయ్యి. సక్సెస్, ఫెయిల్యూర్ అనే విషయాలు తీసి పక్కన పెట్టే. నువ్వు సక్సెస్, ఫెయిల్యూర్ అనే విషయాలు తీసి పక్కన పెట్టే అసలు. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను చూడు, సమర్థుడికి ఎప్పుడు సక్సెస్ తోటి ఫెయిల్యూర్ తోటి సంబంధం ఉండదు. అసమర్థుడే సక్సెస్ తోటి ఫెయిల్యూర్ తోటి ఉంటాడు. సమర్థతకి ఎప్పుడు సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు. సమర్థుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? వాడు ఆనందంగా ఉంటాడు. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీకు సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి? కృష్ణ గారు కూర్చోండి, కూర్చోండి, వస్తాను. కూర్చోండి, కూర్చోండి. షెడ్ ఉంది కదా, ఈ షెడ్డు కిందన జనరల్గా ఆదిబాబు కొన్ని విత్తనాలు చల్లాడు, బొబ్బాసి విత్తనాలు. ఆ బొబ్బాసి చెట్టు వచ్చింది అక్కడ. షెడ్డు కదా, దానికి నీడ పడుతుంది కదా. ఆ మొక్క ఎలా పెరుగుతుందంటే సూర్యుడు ఎటేపు అయితే ఉన్నాడో మొక్క అటే పెరుగుతుంది. సూర్యుడు అంటే ఎండ ఎటేపు అయితే తన మీద పడుతుందో అటే పెరుగుతుంది. ఇది మనం చాలా క్యాజువల్గా చూస్తాం దాన్ని, కానీ అందులో చాలా మెసేజ్ ఉంది అందులో. అదేంటంటే సర్వైవల్ స్కిల్. అది నీకు ఏది కావాలో దానింపు ప్రయాణించడం అనేటువంటిది అది నేచర్ తాలూకు సిస్టమ్. అది కంప్లీట్గా నేచర్లో ఉంది ఆ సిస్టమ్. అది నీకు నువ్వు ఎలా అయితే నీకు బాగుంటావో, ఎలా అయితే నువ్వు సమృద్ధిగా ఉంటావో, ఎలా అయితే నీకు సౌకర్యంగా ఉంటుందో అటువంటి సౌకర్యం వెంపు ప్రయాణించగలిగినటువంటి సౌందర్యం అది నీ లోపల ఉంది. దాన్ని సర్వైవల్ స్కిల్ అంటారు. ఈ సర్వైవల్ స్కిల్ అన్ని జీవరాశుల్లోని చాలా పుష్కలంగానే ఉంటుంది. మనిషిలో మాత్రం అది సౌకర్యాల పేరుతోటి ఆ సర్వైవల్ స్కిల్ అంతా కూడా మనిషి దాన్ని కొలాప్స్ చేసుకుంటూ ఉంటాడు. తన రియల్ నేచర్ అది. తన రియల్ నేచర్లో మనకి ఆ సర్వైవల్ స్కిల్స్ ఉంటాయి. మనం తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు దగ్గర నుంచి కూడా మనకు ఆ సర్వైవల్ స్కిల్ అనేటువంటిది అది కంప్లీట్గా డెవలప్ అయి ఉంటుంది. కానీ మనం దాన్ని సౌకర్యాల పేరుతోటి మనం ఆ సర్వైవల్ స్కిల్ని అంతటిని కూడా మనం కంప్లీట్గా కొలాప్స్ చేసుకుంటాం. మనం ఎప్పుడైతే ఈ పరిసరాలు, పరిస్థితులు ఇటువంటి దాని మీద ఎప్పుడైతే మనం ఇతరుల మీద ఆధారపడతామో, మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చేసరికి మనం ఎవరికొరకు ఫోన్ చేసేసుకుంటాము. ఏదైనా ప్రాబ్లం వచ్చేసరికి మనం వెళ్ళి ఒక గార్డుతోటో, గురువుతోటో, ఎవరో ఒకరితోటి మనం అక్కడికి వెళ్ళి ఆ డిస్కషన్ పెట్టుకుని మనం అందులోకి వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మన సర్వైవల్ స్కిల్ అనేటువంటిది ఏదైతే ఉందో మన సర్వైవల్ స్కిల్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. అది మన సర్వైవల్ స్కిల్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. ఏ పాములు ఉంటాయి, వచ్చి 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 కోయిద్దా జాన్తో కోయిస్తాను. వెళ్ళి కృష్ణ గారు వచ్చారు, వెళ్ళి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి కాఫీ పెట్టించారు. వెళ్ళమ్మా, అక్కడ పాములు ఉంటాయి, గబ్బుకుని. సో మనకి ఆ సర్వైవల్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేచర్ తాలూకు సిస్టమ్ అది. మనం ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు. ఈ సృష్టిలో ఏ జీవరాశి కూడా దేని మీద ఆధారపడదు. మనిషి ఒక్కడే సౌకర్యాల పేరుతో ఇంకో దాని మీద ఆధారపడిపోతుంటాడు. ఓ భక్తి మీదో, ఏదో వైరాగ్యం మీదో, లేదా జ్ఞానం మీదో, ఏదో ఒక దాంట్లో ఏదో ఒక దగ్గర మనిషి కంప్లీట్గా అక్కడ స్ట్రక్ అయిపోతుంటాడు. వాస్తవానికి భక్తి అంటే అర్థం ఏంటంటే అది బంధము నుంచి విముక్తి పొందడం భక్తి. మీరేమనుకుంటారో భక్తి అనేసరికి భగవంతుడితో అనుసంధానం అవ్వడం భక్తి అనుకుంటారు. భగవంతుడితోనే కాదు, మీకు ఈ ప్రపంచం అన్ని విషయాల నుంచి కూడా నువ్వు విముక్తి పొంది చిట్ట చివరికి భగవంతుడు అనేటువంటిది కూడా నీ మైండ్ ఇల్యూషన్. అది గాడ్ అనేటువంటిది కూడా నీ మైండ్ స్టేట్. అది దాని నుంచి కూడా బయటికి రిలీవ్ అవ్వాలంటున్నాను నేను. అలాగే మనకి వైరాగ్యం అంటే అర్థం ఏంటంటే నీకంటే భిన్నమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, నీకంటే భిన్నమైనటువంటి అంశాలన్నిటి మీద కూడా విరక్తి కలిగి ఉండటం, అది వైరాగ్యం. జ్ఞానం అంటే అర్థం ఏంటంటే తెలుసుకోవడం. నీకంటే ఇతరంగా ఇంకోటి ఏదో ఉంది కదా, నీకంటే ఇతరమైనటువంటి అంశం ఏదో ఉంది కదా, దాని గురించి తెలుసుకోవడం జ్ఞానం అంటే. మనిషికి ఈ విషయాలన్నింటినీ కూడా నీ మతం కానీ,
లేకపోతే సమాజపరమైనటువంటి స్థితిగతులు కానీ ఇవన్నిటిని కూడా ఒక పరమార్థికపరమైనటువంటి విషయాల కింద మనిషిని పెంచి పోషిస్తూ ఉంటాయి. నీ రియల్ నేచర్ని రిలీజియన్ అంటే మతం కానీ లేదా నీ సామాజికపరమైనటువంటి సంస్కృతి కానీ నీ అత్యంత సహజమైనటువంటి ఆ సహజత్వాన్ని అది ఒక మేకప్ లాగా అది ఆ ఫిల్టర్ వేసేస్తుంది అనమాట. నీ రియల్ నేచర్ ఎలా ఉంది అసలు వితౌట్ ఫిల్టరు. నువ్వేమనుకుంటావంటే నేను స్త్రీనని, నేను పురుషుడినని, లేదా నేను భక్తుడినని, అలా రకరకాల కేటగిరీలో నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటావు. కానీ హ్యూమన్ తాలూకు రియల్ నేచర్ ఏంటంటే యు ఆర్ జస్ట్ లైక్ ఏ బీయింగ్. నువ్వుగా ఉండటం, అది నువ్వు చాలా సహజంగా ఉండటం. నువ్వు ఇతరుల మీద లేకపోతే నీకు ఇతరుల మీద నువ్వు ఆధారపడడం కాదు. అది నువ్వెప్పుడు ఒక్కడవే, నువ్వెప్పుడు ఒంటరివే. నువ్వు ఈ విషయాన్ని నువ్వు సమృద్ధిగా అర్థం చేసుకుంటే, అంటే నీ స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వెవరో అనేటువంటి విషయం అర్థం చేసుకుంటే, నీకు ఈ మతం కానీ లేదా సొసైటీ కానీ అంటే వీటి తాలూకు సంస్కృతి ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే నీ మీద చాలా ఫోర్స్ అప్లై చేసి నీ సహజత్వాన్ని రిమూవ్ చేసి ఒక ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ని ఇస్తుంది నీకు. అది నీ రియల్ నేచరు అది చాలా వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది నీ రియల్ నేచరు. కానీ నువ్వు ఏం చేస్తున్నావంటే నీకంటే భిన్నమైనటువంటి అంశాల మీద నువ్వు ఆధారపడిపోవడం అంటే నీ సర్వైవల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి సర్వైవల్ స్కిల్స్ నువ్వు ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కింద మిగిలిపోతున్నావు. నువ్వు నీ రియల్ నేచర్ అలా లేదు. నీ రియల్ యాటిట్యూడ్ అలా లేదు. నీ రియల్ యాటిట్యూడ్ ఏంటి? ఏది వచ్చినా దాన్ని ఇమీడియట్గా స్పందించడం, దానికి అటాక్ అవ్వడం, ఇవన్నీ నీ దగ్గర ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ ఫిల్టర్ని ఎప్పుడైతే నువ్వు వేసేసుకున్నావో నువ్వు దేనికి రియాక్ట్ అవ్వడం మానేసావు. నువ్వు రియాక్ట్ అవ్వడం మానేసావు. గాడ్ అనేటువంటిది నీ మైండ్ ఇల్యూషన్. కానీ నేను కనిపిస్తున్నావు ఇక్కడ. నువ్వు ఏదనంటే నేను రియాక్ట్ అవ్వాలి, నేను ఏదనంటే నువ్వు రియాక్ట్ అవ్వాలి. మనం రియాక్ట్ అవ్వడం మానేస్తున్నాం. మనం రియాక్ట్ అవ్వడం మానేసి ఆ రియాక్ట్ అవ్వడం మానేయడాన్ని మనం ఏమనుకుంటున్నామంటే నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు, నేను ఎవరిని పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు అని అనుకుంటున్నావు. కానీ ఇక్కడ నిన్ను నువ్వు కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లోనే కూడా నిన్ను డ్యామేజ్ చేసేసుకుంటున్నావు. ఇక్కడ నీ రియల్ నేచర్ అది కాదు, నీ రియల్ సిస్టమ్ అది కాదు. మీరు ప్రతిదానికి రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయ్యే నేచర్ నీ దగ్గర ఉంది ప్రతిదానికి. నువ్వు ధర్మం పేరుతోటి, మంచి పేరుతోటి, చెడు పేరుతోటి, నీ కులం పేరుతోటి, నీ మతం పేరుతోటి, నువ్వు ఉండేటువంటి కనీస పరిస్థితుల పేరుతోటి నువ్వేం చేస్తున్నావంటే నీ రియల్ బ్యూటీని నువ్వు మొత్తం కొలాప్స్ చేసుకుని నువ్వు ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్లా మిగిలిపోతున్నావు చివరికి. ఒక మనిషి తనకు సగటు జీవితాన్ని అంతా చూస్తే తను మంచిగా ఉండడం కోసం, కేవలం మంచిగా ఉండడం కోసం అనేటువంటి ఒక ముసుగుతోటి మనిషి జీవితకాలం సకానికి పైగా పోతుంటుంది. అందులో మంచితనం అనేటువంటిది అది ఇతరులను మెప్పించడం కోసం, లేకపోతే ఇతరుల తాలూకు మెప్పును తీసుకోవడం కోసం నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ముళ్ళ కంపది. అరే నీ కోపం వచ్చినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వు. నీ రెస్పాండ్ అయితే నీ లైఫ్, నీ జీవన క్రమంలో అర్థమవుతుంది, ఆ సౌందర్యం నీకు అర్థమవుతుంది. మీరు ఏ ఎమోషన్స్ని కూడా మీరు ఎప్పుడు కూడా దేన్ని దాయకూడదు. ఏ ఎమోషన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ని బయటకు తీసుకురావాలి. దానికి మీరు అడ్డు పెట్టకూడదు. అది బయటకు వస్తే నీ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుంది. నీ లైఫ్కి ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యూయల్ ఉంది నీ లైఫ్లో. ఆ ఎక్స్ట్రాడినరీ ఫ్యూయల్ ఏంటంటే నీ లైఫ్లో ఎక్స్ట్రాడినరీ ఫ్యూయల్ ఏంటంటే ఇంటెలిజెన్స్. మీకు ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ ఉందో నీ స్వయం శక్తి మీద నువ్వు ఆధారపడతావు. నీకు ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ లేదో నువ్వు ఇతరుల మీద, ఇతరుల అనుభవాలు, అభిప్రాయాల మీద ఆధారపడతావు. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు. ఈ సృష్టిలో ఏ జీవరాశి కూడా దేని మీద ఆధారపడదు. ఒక మనిషి ఒక్కడే తన పరిధికి మించి ఎక్కువగా ఆధారపడిపోతుంటాడు. ప్రతి వాడు ఆధారపడుతూ ఉంటాడు. ఎందుకు ఆధారపడతాడంటే వాడికి ఓదార్పు కావాలి. ప్రతి మనిషికి కావలసినటువంటి ఆహారం, గాలి, ఇదంతా ఏదో అనుకుంటాం కదా మనం. కానీ ఇవన్నిటికంటే కూడా ఒక మనిషికి ఎక్కువ కావాల్సింది ఏంటంటే ఓదార్పు. ఆ ఓదార్పు నుంచి మనిషి పతనం ప్రారంభమవుతుంది అంటాను నేను. నీ స్వభావాన్ని నువ్వు ఎప్పుడైతే పూర్తిగా అర్థం చేసుకున్నావో, నువ్వు ఎప్పుడైతే నీ గురించి నువ్వు బాగా ఆలోచించుకున్నావో, నీ స్వయం స్వేచ్ఛ గురించి ఎప్పుడైతే నువ్వు సమృద్ధిగా ఒక అడుగు ముందుకేసావో, నువ్వు ఎలా జీవిస్తే నువ్వు సుఖంగా ఉంటావు, ఎలా జీవిస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, ఎలా జీవిస్తే నువ్వు సమృద్ధిగా ఉంటావు అనేటువంటి అంశాన్ని మీరు చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. మీరందరూ ఏమనుకుంటారంటే
అసలు మీ లైఫ్ పర్పస్ ఏంటంటే గాడ్ తెలుసుకోవడం అంటారు. మీ లైఫ్కి ఉన్న పర్పస్ ఏంటంటే, మీ జీవితానికి ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే మీరంతా సజావుగా జీవించడమే. జీవించడం ఇంపార్టెంట్. ఆ జీవన సౌందర్యం మీకు దేని మీద ఉంటుంది అంటే, అది కంప్లీట్గా సర్వైవల్ స్కిల్స్ మీద ఉంటుంది. ప్రతి పరిస్థితుల్లో నువ్వు సర్వైవ్ అవ్వాలి. ప్రతి సందర్భంలోనే సర్వైవ్ అవ్వాలి. నీకెవరో తోడు రారు. నువ్వు ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి భూమి మీద వచ్చేసావో అక్కడి నుంచి నువ్వేదో సమాజంతో కలిసి నడుద్దాం అనుకుంటావో, బంధంతో కలిసి నడుద్దాం అనుకుంటావు తప్ప, వాస్తవంగా నీ నడవడికంతా కూడా చాలా సోలోగానే ఉంటుంది. యువర్ కంప్లీట్లీ సోలో. నువ్వు ఒక్కడిగా ఉండు, ఒక్కడిగా తిను, ఒక్కడిగా కాసేపు నడు, ఒక్కడిగా ప్రకృతిని చూడడానికి బయలుదేరు. నీ సర్వైవల్ స్కిల్స్ వస్తాయి నీకు. అందరూ నడిచిన దారిలో నువ్వు నడిస్తే నువ్వు ప్రత్యేకించి ఏం చూడక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోతావు. ఎవరు నడవని దారిలో నువ్వు నడిచినప్పుడు అంటే నీకు భయపడడం మానేస్తావు, జాగ్రత్త పడడం నేర్చుకుంటావు. భయపడడం అనేటువంటిది నిన్ను డ్యామేజ్ చేస్తుంది. జాగ్రత్త పడడం అనేటువంటిది నీలో ఉన్న సర్వైవల్ స్కిల్ డెవలప్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, మనం ఒక కారు ఉంది, ఆ కారు మనం నడుపుకుంటూ వెళ్తున్నాం, మధ్య దగ్గర ఒక బురద అంతా వచ్చింది అనుకోండి. మనం ఏమనుకుంటామంటే బురద నుంచి వెళ్తే కారు పాడైపోద్ది అనుకుంటాం. అర్థమవుతుందా? కారు జారిపోతుంది అనుకుంటాం, స్కిడ్ అవుద్ది అనుకుంటాం. కానీ నువ్వు ఆ డిసిషన్ తీసుకుని ఆ బురద మీద వెళ్ళడానికి నువ్వు కనుక ప్రయత్నం చేసావంటే ఫస్ట్ నీ డ్రైవింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది. నువ్వు ఇంకో కొత్త విషయం తెలుసుకుంటావు. అసలు జనరల్గా ఉన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు, కొత్త విషయం తెలుసుకుంటావు. అదేంటంటే, అరే మట్టి అన్నాక బురద వస్తుంది, బురద అన్నాక జారుతుంది. అది స్కిడ్ అవ్వడం అనేటువంటిది అది దానికి కామన్ పాయింట్. అది స్కిడ్ అవ్వడం అనేటువంటిది కామన్ పాయింట్. నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే స్కిడ్ అయ్యే చోట్లో కూడా స్కిడ్ అవ్వకుండా ఎలా డ్రైవ్ చేయాలనే స్కిల్ డెవలప్ చేసుకుంటావు. అది నీ సర్వైవల్ స్కిల్. అది అర్థమవుతుందా? నువ్వు లైఫ్ ఎలా ఉందంటే ఇప్పుడు కూడా హైలీ ఫ్లెక్చువేటెడ్గా ఉంది లైఫ్. నువ్వు దాన్ని ఏం చేస్తున్నావంటే ఈ గాడ్ అని, రిలీజియన్ అని, ఇవన్నీ విషయాల్ని నువ్వు అక్కడ పెట్టేసేసి దాన్ని చాలా స్మూత్ చేసేద్దాం అనుకుంటున్నావు. నువ్వు సాఫీగా, నీకు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏమీ లేకుండా ఏదో వెళ్ళిపోదాం అనుకుంటున్నావు నువ్వు. అందుకే ఏదైనా చిన్న విషయం వచ్చేసరికి సఫర్ అయిపోతున్నారు. ఎంతకంత సఫరింగ్ అవుతుందంటే సర్వైవల్ స్కిల్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి అంటున్నాను నేను. ఆ రియల్ బ్యూటీ, రియల్ నేచర్ పోతుంది. కాబట్టి నీ జీవితం అన్నది జీవించడానికే, అనుకరించడానికో, అభినయించడానికో, నీకంటే భిన్నమైన అంశాలతో తాదాత్మ్యత చెందడానికో కాదు. జీవనం యొక్క సౌందర్యం ఏదైనా ఉంది అంటే అది సంపూర్ణంగా జీవించడమే. మీకు ఆ సౌందర్యం ఎక్కడ తెలుస్తుంది? మీ రియల్ సర్వైవల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు ఆ సర్వైవల్ దాంట్లోకి వెళ్ళినప్పుడు. అర్థమవుతుందా? అప్పుడు నీకు ఉండేటువంటి ఆ ధైర్యం బయటకు వస్తుంది. ఒకరున్నా లేకపోయినా సజావుగా జీవించగలిగినటువంటి సౌందర్యం బయటకు వస్తుంది. ఆ సౌందర్యంతో నువ్వు జీవించగలిగినప్పుడు ప్రత్యేకించి నువ్వెవరో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వెవరో అనేటువంటి విషయం నీ స్వాధీనంలో ఉంటుంది. అప్పుడు మీరెవరో ప్రత్యేకించి ఏం చేయక్కర్లేదు. మీకంటే భిన్నమైన అంశాలు ఉంటాయి, సాధనలు ఉండొచ్చు, తపస్సులు ఉండొచ్చు. మీరంతా దానికి ప్రయారిటీ ఇస్తారు. కానీ మీ రియల్ నేచర్కి మీరు ప్రయారిటీ ఇవ్వరు. నువ్వు మనసు లేని స్థితిని పొందుదామనే ఇప్పుడు విషయం అంతా కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. నువ్వు మనసు లేనటువంటి విషయాన్ని ఒకవేళ నువ్వు నిజంగా పొందుదామని అనుకుంటే కనుక నువ్వు దాన్ని మనసు లేని విషయాన్ని మనసుతో ఎలా పొందుతావు? మనసు ఎక్కడ లేకుండా పోతుంది అనే విషయాన్ని నువ్వు నీ మనసు ద్వారాగా శోధించాలి. నువ్వు అంటే నీ మనస్సును నువ్వు అర్థం చేసుకోవాలి. మీరేం చేస్తున్నారో మనసుకి ఫీడ్ ఇస్తున్నారు. నీకు మైండ్ ఫీడ్ ఇచ్చి ఆ ఫీడ్ ద్వారాగా మైండ్లెస్ స్టేట్ని తీసుకుందాం అనుకుంటున్నావు. అసలు నువ్వు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, అసలు మైండ్లెస్ స్టేట్ అంటే ఏమైనా ఉందా? నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. అసలు మైండ్లెస్ స్టేట్ అంటే ఏమైనా ఉందా? వాట్ ఈజ్ మైండ్? దిస్ ఈజ్ మైండ్. వాట్ ఈజ్ మైండ్ అంటే ఏంటిది? మైండే అది. మరి మైండ్లెస్ స్టేట్ ఉందని ఎవరో చెప్తుంటే నువ్వు వింటున్నావు అంటే నువ్వు నీ సర్వైవల్ స్కిల్ నుంచి బయటకు వచ్చేసావు నువ్వు ఆల్రెడీ. ఇది నీకు నైపుణ్యత కాదు, నీ జీవన నైపుణ్యం ఎలా లేదు. ఇది అర్థమవుతుందా? అసలు ఆ లేని స్థితి గురించి నువ్వు తెలిసేయాలంటే నీ దగ్గర థాట్స్ ఉన్నాయి, అంటే నీ దగ్గర మైండ్ ఉంది. కాబట్టి నువ్వు మైండ్ తోటి మెర్జ్ అవ్వాలంటున్నాను. అర్థమవుతుంది? నీ మైండ్ నీ మనస్థాలకు సంకోచ వ్యాకోచ స్థితుల గురించి నువ్వు అవగాహన పెంచుకోవాలంటున్నాను అక్కడ. మీ మైండ్ తోటి మీరు కంప్లీట్గా అవగాహన పరుచుకోవాలి. మీరు మైండ్తో మమేకం అవ్వాలి. నీ మైండ్తో మమేకం అయితే నీకు అక్కడ విషయం ఏంటనే తెలుస్తుంది. లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా ఏం చేస్తావంటే నేను చెప్పిందానో, మీరు చెప్పిందానో, ఎవరో ఒకరు చెప్పిందాన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా కాదు. అది అక్కడ ఏమవుతుంది? నేను ఇందాక నుంచి చెప్తాను, దాన్ని రియల్ నేచర్ డ్యామేజ్ అయిపోతుంది అక్కడ.
మీరు ఎప్పుడైతే జీవించడానికి సముఖంగా ఉంటారో అక్కడి నుంచి మీ జీవన వైభవం పరిమళిస్తుంది. జీవించడం అంటే ఏంటి? జీవించడం అంటే ఏంటి? నువ్వు ఒక్కడిగా, ఒంటరిగా నీ సర్వైవల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం అది. నీ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసుకోవడం అది. నీకు ఇది ఎవరు ఇవ్వరు. నీకు ఇది ఎవరి దగ్గర నుంచి కూడా నీకు ఇది రాదు ఇది. ఎందుకంటే నీ దగ్గర ఉన్నది దాన్ని వెలికి తీయాలంటున్నాను నేను ఇప్పుడు. దానికోసం సజావుగా జీవించాలి, అదొక్కటే ప్రమాణం. జీవించడం తప్ప ఇంకేది చేసినా సరే నిన్ను నువ్వు కోల్పోతావు. ఆ కోల్పోయిన తనాన్ని నువ్వు తెలుసుకున్నాను అని అనుకుంటున్నావు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు అది. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకు, ఎప్పుడు ఎవరు చెప్పింది వినకు. నీకేది తోస్తుందో నువ్వు చెయ్యి. సక్సెస్ ఫెయిల్యూర్ అనే విషయాలు తీసి పక్కన పెట్టి, నువ్వు సక్సెస్ ఫెయిల్యూర్ అనే విషయాలు తీసి పక్కన పెట్టే అసలు. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను చూడు, సమర్థుడికి ఎప్పుడు సక్సెస్తోని ఫెయిల్యూర్ తోటి సంబంధం ఉండదు. అసమర్థుడే సక్సెస్ తోటి ఫెయిల్యూర్ తోటి ఉంటాడు. సమర్థతకి ఎప్పుడు సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు. సమర్థుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? వాడు ఆనందంగా ఉంటాడు. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీకు సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి? నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు నీకు ఇబ్బంది లేనప్పుడు అది నీ సక్సెస్ స్టోరీ. అది నీకేదో కావాలనేటువంటి పరితపంలో ఉన్నప్పుడు అది నీ ఫెయిల్యూర్ స్టోరీ. అది దీని గురించి ఎవరు చెప్పరు, దీని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు నేను చెప్పినా సరే నువ్వు దీన్ని చాలా అరకొరగానే అర్థం చేసుకోగలుగుతావు. నీ వైభవం అంతా నేను చెప్తున్నాను చూడు, నీ జీవన క్రమంలో ఉంది. నీ వైభవం అంతా నీ జీవన వైభవంలో ఉంది. నువ్వు ఆ జీవన క్రమాన్ని, జీవన వైభవాన్ని ఎప్పుడైతే పక్కకి తీసేసి నువ్వు అదర్నెస్లోకి ఎప్పుడైతే వెళ్ళావో అక్కడి నుంచి నువ్వు ఇతరుల మీద ఆధారపడతావు. ఒక ఆర్టిఫిషియల్ ఒక ఫేమ్ తెచ్చుకుంటావు. ఒక ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్తోనే బ్రతుకుతావు. నీ స్వస్థిత తాలూకు వైభవాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకోలేవు. కాబట్టి జీవితం అన్నది జీవించడానికే. జీవించండి, సమృద్ధిగా జీవించు, ఒక్కడిగా ఉండు, ఒక్కడవే తిను, ఒక్కడవే నడువు. నువ్వెప్పుడు ఒక్కడవే, నువ్వెప్పుడు ఒంటరివే. ఆ విషయాన్ని చాలా సమృద్ధిగా నువ్వు అర్థం చేసుకోవాలంటున్నాను. అప్పుడు చాలా స్వేచ్ఛగా ఉండగలుగుతావు. అది స్వేచ్ఛ తాలూకు మూలాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి తప్ప బయట దగ్గర ఎక్కడా లేవు. ప్రతి స్వేచ్ఛ తాలూకు మూలాలు మీ దగ్గరే ఉన్నాయి, బయట ఎక్కడా లేవు. జస్ట్ ఆ సర్వైవల్ స్కిల్ డెవలప్ చేసుకోవాలంటున్నాను నేను. అర్థమవుతుందా? నీకు దేవుడు ప్రధానం కాదు, సర్వైవల్ స్కిల్ ప్రధానం నీకు. నువ్వు అలా సమృద్ధిగా నువ్వు జీవనాన్ని సమృద్ధిగా నువ్వు ప్రకటించినప్పుడు నువ్వు దేవుడు అంటావేంటి? అసలు దైవత్వం విరబోస్తుంది అంటున్నాను నేను. దైవత్వం విరబోస్తుంది, మానవత్వం విరబోస్తుంది, దైవత్వం విరబోస్తుంది.